వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ రౌండప్ 1ని అందించాను. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. కరెంట్ అఫైర్స్ రౌండప్ 2 ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. కొన్ని గంటల్లోనే డిప్యూటీ ఈఓ ఎగ్జామ్స్కి అటెండ్ కాబోతున్న మిత్రులను ఉద్దేశించి ఈ వీడియో అందిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కరెంట్ అఫైర్స్ని అధ్యయనం చేసేద్దాం. ఒకసారి రివిజన్ చేద్దాం. మొదటగా పౌరసత్వ సవరణ చట్టం 2019 దీన్ని చూద్దాం. పౌరసత్వ సవరణ చట్టం 2019 దీన్నే ఇంగ్లీష్లో సిఏఏ అని చెప్పి అంటారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇదొక బిట్. సిఏఏ మీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2024 మార్చి 11 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇది సెకండ్ బిట్. 2024 మార్చి 11 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇటు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన శరణార్థులకు ధృవీకరణ పత్రాలతో సంబంధం లేకుండా భారతదేశపు పౌరసత్వం కల్పించనున్నారు. ఇక్కడ ముస్లిం కమ్యూనిటీకి ఎందుకు మినహాయింపు ఇచ్చారు? ఎందు గురించి అంటే సాధారణంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం రెండుగా ముక్కలైపోయింది. అంటే ముస్లిమ్స్కి ప్రత్యేక దేశం కావాలి అని చెప్పి వారి దేశాన్ని వారు భారతదేశం యొక్క భూభాగంని విడగొట్టి తీసుకుపోయారు. అలా తీసుకుపోయిన తర్వాత వారి దేశాలని వారు ఇస్లామిక్ దేశాలుగా వారు అధికారికంగా ప్రకటించుకున్నారు. అలా ప్రకటించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి తప్పించి మిగిలిన మతస్థుల వారికి వేధించడం మొదలుపెట్టారు. వేధింపులకు గురి చేశారు, హత్యలు చేశారు, ఊచకోతలు కోశారు. ఇలాంటి సందర్భంలో ప్రాణాలని అరచేతులు పట్టుకుని భారతదేశానికి వచ్చారు చాలామంది విదేశీయులు. వీరు ఈ దేశంలో కాందిశీకులుగా ఇప్పటి వరకు బతుకుతూ వచ్చారు. కాబట్టి ఇంకా కాందిశీకులుగా బతకవలసిన అవసరం లేదు అని చెప్పి వీరికి పౌరసత్వంని కల్పించింది బీజేపీ ప్రభుత్వం. ఇకపోతే సిఏఏ 19 బిల్లును బీజేపీ ప్రభుత్వం 2016వ సంవత్సరంలోనే ప్రవేశపెట్టింది. సిఏఏ 19 ఇది 2016లోనే ప్రవేశపెట్టినప్పటికీ 2016 జూలై 19న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. 2016 ఆగస్టు 12న ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. తర్వాత 2019 జనవరి 8న ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. 2016 ఆగస్టు 12న ఇక్కడ 2016 జూలై 19 2016 జూలై 19న లోక్సభలో సిఏఏ 2016గా ప్రవేశపెట్టారు. దాని తర్వాత 2016 ఆగస్టు 12న బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. 2019 జనవరి 8న ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. రాజ్యసభలో పరిశీలనలోను ఆమోదంలో ఉండగా 16వ లోక్సభ రద్దు అవ్వగా బిల్లు అక్కడితో ముగిసిపోయింది. ఇది. ఇకపోతే 17వ లోక్సభ కాలంలో అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. 2019
2019 డిసెంబర్ 9న అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. డిసెంబరు 9వ తేదీన సిఏఏ 2019 ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 2019 డిసెంబర్ 11న రాజ్యసభ ఆమోదం పొందింది. డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి ఆమోదం పొందడంతో బిల్లు చట్టంగా మారింది. 2019 డిసెంబర్ 12న రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టంగా మారినప్పటికీ అప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చినందువల్ల ఈ బిల్లుని కొన్నాళ్ళు ఆపి 2024 మార్చి 11న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో జారీ చేసింది. సిఏఏ 2019 అర్హతలు గురించి చూస్తే 2014 డిసెంబర్ 31కి ముందు మతపరమైన హింస కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు ఇటువంటి శరణార్థులు దీనికి అర్హులు. 2014కు ముందు కనీసం ఏడాది నుంచి భారతదేశంలో నివసిస్తూ ఉండాలి. ఈ 14 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో ఉన్న వాళ్ళకు పౌరసత్వం కల్పిస్తారు. ఇందుకోసం వీరు ఎలాంటి శరణార్థి తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించవలసిన పని లేదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం 1955ను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. అంటే భారతదేశంలో ఇంతకు ముందే భారతీయ పౌరసత్వం 1955 అనేది ఉందన్నమాట. పౌరసత్వ చట్టం 1955 అనేది భారతదేశంలో ఉంది. దానికి సవరణలు చేపట్టింది. ఇకపోతే అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలను సిఏఏ 2019 చట్టం పరిధి నుంచి మినహాయించారు. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ 4 ఓకే ఈ 4 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని ఈ బిల్లు నుంచి, ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు. సిఏఏ 19 దరఖాస్తు కోసం కేటాయించిన హెల్ప్లైన్ నంబర్ 1032. వెబ్సైటు ఇది. ఇక భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం మనకు తెలుసు. 1955లో భారత ప్రభుత్వం ఒక పౌరసత్వ చట్టాన్ని తీసుకుని వచ్చింది. 1955 నాటి భారత పౌరసత్వ చట్టం కొన్ని పరిమితులకు లోబడి దేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం కల్పించింది. అవిభాజ్య భారతదేశం నుంచి వచ్చిన వారికి భారతదేశంలో 7 సంవత్సరాల నివాసం అనంతరం రిజిస్ట్రేషన్కు మార్గం చూపింది. అవిభాజ్య భారతదేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి భారతదేశంలో 12 సంవత్సరాల నివాసం తర్వాత సహజ సిద్ధ పౌరసత్వం కల్పించింది. ప్రస్తుతం మనం 1955 పౌరసత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే 1955 పౌరసత్వ చట్టంని మొదటిసారిగా 1985లో సవరించారు. ఈ సవరణ ప్రకారం 1971 సంవత్సరానికంటే ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులకు అందరికీ కొన్ని నిబంధనలకు లోబడి పౌరసత్వం మంజూరు చేయడం జరిగింది. 1955 పౌరసత్వంని ఆ తర్వాత కాలంలో 1992, 2003, 2005 సంవత్సరాలలో కూడా విస్తృతంగా సవరణలు చేశారు. ఇక గృహ వినియోగ వ్యయ సర్వే చూద్దాం. గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 ఎన్ఎస్ఎస్ఓ అనగా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ, ఫరీదాబాద్లలో ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ఓ జోనల్ ఆఫీసులు 6 ఉన్నాయి దేశవ్యాప్తంగా. రీజనల్ ఆఫీసులు 48 ఉన్నాయి. సబ్ రీజనల్ ఆఫీసులు 117 దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే
ఎన్ఎస్ఎస్ఓ దేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం గడిచిన దశాబ్ద కాలంలో 2 అంతలకు పైగా పెరిగింది అని ఆ నివేదికలు పేర్కొంది. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య ఎన్ఎస్ఎస్ఓ గృహ వినియోగ సర్వేను చేపట్టడం జరిగింది. ఈ నివేదికను 2024 ఫిబ్రవరి 25న ప్రకటించారు. గత 11 సంవత్సరాలలో మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ వివరాలు తొలిసారిగా వెలువరించడం ఇదే మొదటిసారి. భారతదేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఇలా ఉంది. 2022-23లో సగటు మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ వద్ద గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం 3,773 రూపాయలకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో 6,459 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 4,870 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో 6,782 రూపాయలకు చేరింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో, ఇది తెలంగాణ మనకు అక్కర్లేదు, ఇవి చూసుకుని చాలు, డిప్యూటీ ఈఓకి ఇవి మనం చూసుకుంటే సరిపోతుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. షహబాజ్ షరీఫ్తో ఆ దేశపు అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇది అక్కర్లేదు, తర్వాత చూడండి. పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రపు తొలి మహిళా ముఖ్యమంత్రిగా, పాకిస్తాన్ దేశంలో పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ బాధ్యతల్ని చేపట్టారు. ఈమె పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె. ప్రస్తుతం నేపాల్ దేశపు ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ. ఇతడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గర్భస్రావం, అబార్షన్ను మహిళల రాజ్యాంగ హక్కుగా చేర్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ మత బోధకులకు తమ దేశంలోకి ప్రవేశంని నిషేధించిన దేశం బ్రిటన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఇస్లామిస్ట్ మత బోధకులు ఎవరైతే బ్రిటన్లోకి వెళ్తున్నారో అటువంటి మత బోధకులకు బ్రిటన్ దేశం నిషేధం విధించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఆవ్దీవ్కా నగరంపై రష్యా ఆధిపత్యం సాధించినందువల్ల ఇటీవల ఆవ్దీవ్కా అనేది వార్తల్లోకి వచ్చి నిలిచినటువంటి నగరం. ఇక పాకిస్తాన్ దేశానికి రావి నదీ జలాల నిలిపివేత. 1960వ సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది. ఎప్పుడండి? 1960 సంవత్సరం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అని జరిగింది. దీనికి పర్యవేక్షణ మధ్యవర్తిత్వం వహించిన వారు ప్రపంచ బ్యాంకు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు ఆయూబ్ ఖాన్ అనే అప్పటి పాక్ అధ్యక్షుడు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వీరు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశానికి రావి, బిఎస్, సట్లెజ్ నదీ జలాలు దక్కాయి. సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలు పాకిస్తాన్ దేశానికి దక్కాయి. ఈ ఒప్పందం ప్రకారం రావి నది ఏదైతే ఉందో రావి నదిపై పూర్తి హక్కులు భారతదేశానికి లభించాయి. ఈ ఒప్పందం ప్రకారం రావి నదిపై 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ని నిర్మించారు. రంజిత్ సాగర్ డ్యామ్ రావి నది మీద ఉంది. షాపూర్ కండి డ్యామ్ 2024 ఫిబ్రవరి నాటికి పూర్తయింది.
పంజాబ్లోని పఠాన్కోట్లో ఈ షాపూర్ కండి డ్యామ్ ఉంది. దీని ఎత్తును 55.5 మీటర్లు. ఇక ధర్మ గార్డియన్ భారత్ జపాన్ల సంయుక్త సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 25, 2024న ప్రారంభం అయ్యాయి. ఈ సైనిక విన్యాసాలు ఇవి మార్చి 9 వరకు కొనసాగాయి. వేదిక రాజస్థాన్లోని మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. ఇకపోతే పిఎం సూర్యఘర్, ఇది ఒక సౌర విద్యుత్ పథకం. సౌర విద్యుత్ వినియోగంని మరింత విస్తరించి సామాన్యులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించడానికి ఈ పథకంను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించగా, అదే నెల 29న కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందింది. 2023-24 నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు రానున్న 4 సంవత్సరాలు ఈ పథకం ఉంటుంది. ఈ పథకానికి 75,021 కోట్ల రూపాయలను నిధులను కేటాయించారు. అంబ్రెల్లా పథకం మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన పథకం ఇది. ఇందుకోసం 1,179 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకానికి కేంద్ర హోంశాఖ తన బడ్జెట్ నుంచి 885 కోట్ల రూపాయల నిధులను అందిస్తుంది. మిగిలిన 294 కోట్ల రూపాయలను నిర్భయ నిధి నుంచి సమకూరుస్తుంది. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్ నేరాలను అరికట్టడం, లైంగిక దాడుల కేసులను దర్యాప్తు చేయటం, యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేయటం, ఇటువంటివి అంబ్రెల్లా పథకం కింద చేపడతారు. జూలై 1 నుంచి 3 కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి భారతదేశంలోకి రానున్నాయి. బ్రిటిష్ వలస పాలన నాటి న్యాయ వ్యవస్థ చట్టాలు సంస్కరించి నూతన న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. అందులో ఒకటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. భారతీయ న్యాయ సంహిత ఈ చట్టంలో 106 సబ్సెక్షన్ 2 వాహనదారులకు సంబంధించినది. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. ఈ 3 బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం తొలుత 2023 ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత ఈ బిల్లు పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపించడం జరిగింది. డిసెంబర్ 20న లోక్సభ, 21వ తేదీన రాజ్యసభ వీటిని ఆమోదించాయి. డిసెంబర్ 25వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బిల్లులు చట్ట రూపంని దాల్చాయి. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్య ఆధార చట్టం 1872 ఇవన్నీ రద్దు అవుతాయి. ఐపీసీలో ఉగ్రవాదం పదానికి లేని నిర్వచనంని తొలిసారిగా ఈ నిర్వచనంకి రూపం ఇచ్చారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని చేర్చారు. ఇక అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం మార్చి 3. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15. ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మార్చి 24. ప్రపంచ నాటక దినోత్సవం మార్చి 27. అయితే ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి కదా, చూడండి సింపుల్. ఫిబ్రవరి 1 ఉంది జాతీయ సైన్స్ దినోత్సవం. ఇక్కడ మిగిలిన కూడా మార్చి ఏంటి, ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలుసు మార్చి 8. కన్జ్యూమర్స్ రైట్స్ డే
వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే, అలాగే ప్రపంచ అటవీ దినోత్సవం. అంటే మార్చి నెలలో దినోత్సవాలు. మార్చి నెలలో వన్యప్రాణి సంరక్షణ, మహిళలు, వినియోగదారులు, అడవులు, వాతావరణం, క్షయవ్యాధిగ్రస్తులు, నాటకం, వీటికి సంబంధించిన దినోత్సవాలు మార్చి నెలలో ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఇక సుదర్శన్ సేతు దేశంలో అతి పొడవైనటువంటి తీగల వంతెన సుదర్శన్ సేతు. దేశంలో అతి పొడవైనటువంటి తీగల వంతెన సుదర్శన్ సేతు. 2024 ఫిబ్రవరి 25న దీన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సుదర్శన్ సేతును గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో నిర్మించారు. ఇది ఓఖా ప్రధాన భూభాగంని ఔట ద్వారక ద్వీపంని కలుపుతుంది. దీని పొడవు 2.3 కిలోమీటర్లు. దీని వ్యయం 979 కోట్ల రూపాయలు. 2017 అక్టోబర్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దీన్ని శంకుస్థాపన చేశారు. అయితే ఈ ఫిబ్రవరి 25న సుదర్శన్ సేతుని ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు అదే రోజు ఫిబ్రవరి 25న స్కూబా డైవ్ చేసుకుంటూ అరేబియా సముద్ర గర్భంలో ద్వారకా నగరంని సందర్శించి కృష్ణుడికి నెమలి పింఛంను బహుకరించారు. ఇకపోతే విక్రమాదిత్య వేద గడియారం. ప్రపంచంలో తొలిసారి భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ఉజ్జయిని నగరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 29న ప్రారంభించారు. ఈ గడియారంలో 1 గంటకు 48 నిమిషాలు ఉంటాయి. 21వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో ఫిబ్రవరి నెలలో నిర్వహించారు. ఈ సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇకపోతే జ్ఞానపీఠ అవార్డులు చూడండి. సాహిత్య రంగంలో భారతదేశంలో బహుకరిస్తున్న అత్యున్నత అవార్డులు జ్ఞానపీఠ అవార్డులు. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు 2023వ సంవత్సరపు జ్ఞానపీఠ అవార్డులను అందుకున్నారు. జ్ఞానపీఠ అవార్డు సంస్కృత భాషకి దక్కడం ఇది 2వసారి కాగా ఉర్దూ భాషకు 5వసారి. ఇవి 2023వ సంవత్సరంలో 58వ జ్ఞానపీఠ అవార్డు ప్రధానోత్సవాలు జరిగాయి. ఇకపోతే ఉర్దూ కవి గుల్జార్ అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా, బాలీవుడ్ సినీ రచయిత. రామభద్రాచార్య అసలు పేరు గిరిధర్ మిశ్రా. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకు సరస్వతీదేవి కాంస్య విగ్రహంతో పాటు 11 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందిస్తారు. భారత ఎన్నికల కమిషనర్లు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్. బీఎస్ఎఫ్ మొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమన్ కుమారి ఎంపికై చరిత్ర సృష్టించారు. ఇదొక బిట్టు. మానవ అభివృద్ధి సూచీలో భారతదేశానికి 134వ స్థానం దక్కింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని మానవ అభివృద్ధి సూచి అని చెప్పి అంటున్నాం. UNDP అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 2023-24 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఐక్యరాజ్య సమితి మార్చి 14న విడుదల చేసింది. బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రిమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ పోలరైజ్డ్ వరల్డ్ పేరుతో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. 2022 సంవత్సరానికి మొత్తం 193 దేశాల్లో సర్వే చేయగా HDIలో 134వ స్థానంలో భారతదేశం నిలిచింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం భారతీయుల్లో సగటు ఆయుర్దాయం 67.22 సంవత్సరాలు నుంచి 67.7 సంవత్సరాలకు పెరిగింది. ప్రస్తుతం భారతీయుల సగటు ఆయుర్దాయం 67.7 సంవత్సరాలు. లింగ అసమానత్వ సూచీలో
2021లో 122వ స్థానంలో ఉన్న భారతదేశం 2022 నాటికి 108వ స్థానంకు ఎగబాకింది. ఇప్పుడు లింగ అసమానత్వ సూచీలో భారతదేశం ప్రపంచంలో 108వ స్థానంలో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదించిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. 2024 ఫిబ్రవరి 7న ఆమోదించింది. 2024 మార్చి 11న భారత రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. మతాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపచేయటం యూసీసీ ఉద్దేశం. పోర్చుగీసు పాలనలో ఉన్నప్పటి నుంచి యూసీసీ అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. భూమి, వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వ నిబంధనలు అన్ని విషయాల్లో కూడా యూసీసీ వర్తిస్తుంది. యూసీసీ ఏ విషయాలు వర్తిస్తుందండి? భూమి, వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వ నిబంధనలు, వీటన్నిటిలో కూడా యూసీసీ వర్తిస్తుంది. పీచు మిఠాయిపై తమిళనాడు, పుదుచ్చేరిలలో నిషేధం. ఇందులో హానికరమైనటువంటి రసాయనం రోడమైన్ బి ఉన్నందువల్ల పీచు మిఠాయిని తమిళనాడు, పుదుచ్చేరిలు నిషేధించాయి. దుస్తులకు రంగు వేయటం, అగరబత్తీలు తయారు చేయడంలోనూ ఈ రసాయనాన్ని వాడుతున్నారు. కిడ్నీ, కాలేయం పనితీరుపై దీని ప్రభావం ఉంటుంది, క్యాన్సర్ కారకం కూడా అని చెప్పి వీటిని నిషేధించారు. అవినీతి నిరోధక అంబుడ్స్మాన్ లోక్పాల్కు చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్ నియమితులయ్యారు. ఎరుపు రంగు పెదాలపై మైనపు పూతపై ఎరుపు రంగు పెదాల మైనపు పూతపై నిషేధం విధించిన దేశం ఉత్తర కొరియా. అంటే ఇటీవల కాలంలో పెదాలకు రెడ్ లిప్స్టిక్ అనేది పూసుకోకూడదు అని చెప్పి ఉత్తర కొరియా ఒక నిషేధం విధించింది. కారణం ఎందుకు అంటే పెట్టుబడిదారీ విధానానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి, ఇది మన దేశానికి వ్యతిరేకం కాబట్టి దీన్ని మహిళలు లిప్స్టిక్ని వాడకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారు. ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇటీవల కాలంలో వనమూలికలతో చికిత్స చేసుకున్న అడవి జంతువు వనమూలికలతో చికిత్స చేసుకున్నటువంటి రాకూస్ వరాంగుటాన్ వనమూలికలతో తనకు తానే స్వయంగా చికిత్స చేసుకున్న రాకూస్ వరాంగుటాన్ తన శరీరంపై ఉన్న గాయాలను ఆ జీవి స్వయంగా ఔషధ మొక్కలతో చికిత్స చేసుకుంది. ఇండోనేషియాలోని సువాక్ బాలింబింగ్ పరిశోధన కేంద్రంలో తొలిసారిగా ఈ వింతని పరిశోధకులు గుర్తించారు. ఫైబ్రరేరియా టింకోటోరియా అన్న మొక్కతో ఆ జీవి చికిత్స చేసుకుంది. తన శరీరంపై ఉన్న గాయాల్ని మాన్పింప చేసుకునేందుకు రాకూస్ వరాంగుటాన్ అనేటటువంటి ఒక అడవి జంతువు చికిత్స కోసం వినియోగించిన మొక్క ఫైబ్రరేరియా టింకోటోరియా అన్న మొక్కని వినియోగించుకుంది. ఏడవ ఎక్సర్సైజ్ శక్తి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్త సైనిక శిక్షణ కార్యక్రమం 7వ ఎక్సర్సైజ్ శక్తి మేఘాలయ రాష్ట్రంలో మే 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల నుంచి 90 మంది చొప్పున సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. ఎక్సర్సైజ్ శక్తి 7వ ఎక్సర్సైజ్ శక్తి ఇది భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంయుక్త సైనిక శిక్షణ కార్యక్రమం మేఘాలయ రాష్ట్రంలో మే 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల నుంచి 90 మంది చొప్పున సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. చూడండి, ప్రబీర్ పుర్కాయస్తా ఇతడు న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మరియు రచయిత. భారతదేశాన్ని దెబ్బతీసేందుకు విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రబీర్ అరెస్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ అతన్ని విడుదల చేయమని ఆదేశించాయి.
ఇకపోతే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రక పోలింగ్ నమోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మక పోలింగ్ రికార్డు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81.86% పోలింగ్ నమోదైంది. 2024 నాటి ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81.86% పోలింగ్ నమోదైంది. ఈవీఎంల ద్వారా 80.66% ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ బాక్సుల ద్వారా 1.2% ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,13,33,702. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా 87.06% పోలింగ్ అయింది. అత్యల్పంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 71.11% నమోదైంది. అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలు చూడండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ స్పీడ్గా తీసుకువెళ్తున్నాను. రివిజన్ ఎందుగురించి టైం లేదు, ఎక్కువ అంటే తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వాలి. మీకు కావాలనిపిస్తే స్లో చేసుకుని అవి చూసుకోండి. చూడండి, ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ నమోదైంది. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఇక శాసనసభ నియోజకవర్గాల పరిశీలన చేస్తే అత్యధిక పోలింగు దర్శి శాసనసభ నియోజకవర్గంలో 90.01% నమోదైంది. అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ నమోదైంది. పురుషుల కంటే 4.78 లక్షల మంది మహిళలు అధికంగా ఓటుని వినియోగించుకున్నారు. ఇక పిండానికి జీవించే హక్కు ఉంది అని భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పిండానికి జీవించే హక్కు ఉంది అని చెప్పి ఇక్కడ ఈ తీర్పుని వెలువరించడం జరిగింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల వివాహిత చేసిన పిటిషన్ తిరస్కరిస్తూ ఈ తీర్పు వెలువరించింది. ఇదంతా గత వీడియోలో చెప్పుకున్నాం, ఇది స్కిప్ చేస్తున్నాను. ఇది గత వీడియోలో నేను మీకు అందించాను. ఇది ఎక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి 2024 భారతరత్న చూడండి, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 2024 సంవత్సరానికి భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది? జవాబు స్వతంత్ర సమరయోధుడు, బీహార్ ముఖ్యమంత్రి, జననాయక్ దివంగత కర్పూరి ఠాకూర్. 2024 సంవత్సరంలో భారతరత్న అవార్డు కర్పూరి ఠాకూర్కు ప్రకటించడం జరిగింది. ఇదొక బిట్టు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 జనవరి 23వ తేదీన ఈ పురస్కారానికి ముద్ర వేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954 జనవరి 2వ తేదీన ఏర్పాటు చేశారు. అయితే 1977లో జనతా ప్రభుత్వం దీన్ని రద్దు చేయగా 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. ఇప్పటి వరకు 17 మంది కర్పూరి ఠాకూర్తో కలిపి ఇప్పటి వరకు 17 మంది ఈ భారతరత్న పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఠాకూర్ కంటే ముందు 2019 సంవత్సరంలో మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అందుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఈ అవార్డు అందుకున్నటువంటి మరో వ్యక్తి కర్పూరి ఠాకూర్. హారతి కర్పూరం పేరు గుర్తుపెట్టుకోండి. మరణం తర్వాత ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి, కరెక్షన్ చేయాలి. ఇక్కడ 17 మంది కాదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పటివరకు 49 మంది ఇప్పటివరకు
కర్పూరి ఠాకూర్తో కలిపి 49 మంది. కర్పూరి ఠాకూర్తో కలిపి మొత్తం 49 మంది ఈ భారతరత్న పౌర పురస్కారాన్ని అందుకున్నారు. మరణం తర్వాత 17 మంది ఈ అవార్డును అందుకున్నారు. 5 మహిళలు భారతరత్న అవార్డు పొందిన మహిళలు 5. ఈ 5 మహిళల్లో ఇందిరాగాంధీ మొదటి మహిళ. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు మరియు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 40 సంవత్సరాల వయసులో అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న విదేశీయులు 2: సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మరియు నెల్సన్ మండేలా. ఒక ఏడాదికి 3 వ్యక్తులకు మించి ఈ అవార్డును ఇవ్వకూడదు. రాష్ట్రపతి సంతకంతో కూడిన సర్టిఫికేట్, రాగి ఆకు ప్రతిమ అందిస్తారు. నగదు బహుమతి దీనికి ఉండదు. ఇక పద్మ పురస్కారాలను చూద్దాం. పద్మ పురస్కారాలు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25న పద్మ అవార్డు ప్రకటించారు. 2024 సంవత్సరానికి 132 మందికి పద్మ పురస్కారాల్ని ప్రకటించారు. ఈ 132 మందిలో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17 మంది, మిగిలిన 110 మంది పద్మశ్రీ. పద్మవిభూషణ్ కళారంగం నుంచి ఎవరెవరు అందుకున్నారంటే వైజయంతిమాల, చిరంజీవి, పద్మ సుబ్రహ్మణ్యం. వీరు కళారంగం నుంచి అందుకున్నారు. పద్మవిభూషణ్ ప్రజా వ్యవహారాల నుంచి వెంకయ్య నాయుడు గారు అందుకున్నారు. సామాజిక సేవా విభాగం నుంచి బిందేశ్వర్ పాఠక్, బీహార్ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్ పాఠక్ అందుకున్నారు. ఇది పద్మ విభూషణ్. ఇక్కడ వరకు పద్మ విభూషణ్ చూడండి. పద్మ విభూషణ్ ఇది చూసుకోండి. ఇది పద్మ విభూషణ్. ఇకపోతే పద్మభూషణ్ చూద్దాం. పద్మభూషణ్ కేరళ రాష్ట్రానికి చెందిన ఫాతిమా బీవి పద్మభూషణ్ అందుకున్నారు ప్రజా వ్యవహారాల విభాగంలో. ఈమె తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి. పద్మభూషణ్ కళలు రంగం నుంచి అందుకున్నవారు పశ్చిమ బెంగాల్ చెందినటువంటి మిథున్ చక్రవర్తి, తమిళనాడుకు చెందినటువంటి యాక్టర్ కెప్టెన్ విజయకాంత్. పద్మభూషణ్ కళారంగం నుంచి అందుకున్నారు. విజయకాంత్ మరణం తర్వాత అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డుని అందుకున్న వాణిజ్య విభాగం నుంచి అందుకున్నవారు సీతారాం జిందాల్, కర్ణాటకకు చెందిన సీతారాం జిందాల్ పరిశ్రమలు వాణిజ్య విభాగం నుంచి పద్మభూషణ్ అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన తెలుగు మహిళ ఉమా మహేశ్వరి. ఈవిడ హరికథ గాయని. ఇకపోతే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. బాలరాముడి చూడండి, అయోధ్య బాలక రామ్ మందిర్. ఈ మందిరం పేరు, అయోధ్యలో ఉన్నటువంటి ఈ రామ మందిరం పేరు బాలక్ రామ్ మందిర్. బాలక్ రామ్ మందిర్. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తేదీ 2024 జనవరి 22. విగ్రహం 5 సంవత్సరాల రాముడు బాలుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం పేరు రామ్ లల్లా. విగ్రహం ఎత్తు 51 అంగుళాలు ఎత్తు. ఈ విగ్రహం యొక్క శిల్పి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి అరుణ్ యోగిరాజ్. చూడండి, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం పేరు అయోధ్య బాలక్ రామ్ మందిర్. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తేదీ 2024 జనవరి 22. విగ్రహంలో 5 సంవత్సరాల బాలుడుగా రాముడు ఉన్నాడు. అంటే 5 ఏళ్ల బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పేరు రామ్లల్లా. ఎత్తు 51 అంగుళాలు పొడవు అనే విగ్రహం యొక్క ఎత్తు. ఈ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి అరుణ్ యోగిరాజ్, కర్ణాటక. నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాన ఆచార్యులు అంటే ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించిన ప్రధాన అర్చకులు, ఆచార్యులు అని రాశాను, అర్చకులు అండి, ఇక్కడ అర్చకులు అని రాయండి. గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ మరి లక్ష్మీకాంత్ దీక్షిత్. జనవరి 16 నుంచి జనవరి 21 వరకు పూజాది కార్యక్రమాలు జరిగాయి.
రామ్లల్ల విగ్రహం జనవరి 22న ఆలయంలో కొలువుదీరింది. ఆలయ భూ విస్తీర్ణం 2.7 ఎకరాలు 3 అంతస్తులు. కేదార్నాథ్లోని ఆది శంకరాచార్యుల వారి విగ్రహం, ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహం, వీటిని కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, టైం లేదు. రేపే ఎగ్జాము, ఎక్కువ బిట్లు కవర్ చేయాలి. మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ చూసుకోండి. ఇక 54వ WEF వార్షిక శిఖరాగ్ర సదస్సు. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. 2024 జనవరి 15 నుంచి 19 వరకు. ఇతివృత్తం రీబిల్డింగ్ ట్రస్ట్ అనేది ఇతివృత్తం. ఇందులో భారత్ సహా 2800 దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో అధిక వృద్ధి తీరు, తక్కువ స్థాయిలో ఇబ్బందులు, ద ఇండియా స్టోరీ అనే అంశంపై RBI గవర్నరు శక్తికాంత దాస్ మాట్లాడారు. ఇక హెల్త్ కేర్ డిజిటలీకరణ, ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హెల్త్ కేర్ డిజిటలీకరణ మరియు ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అన్న ఈ 2 అంశాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వివరాలు కావాలంటే మీరు పాజ్ చేసి వీడియో చూడండి, స్పీడ్గా వెళ్తున్నా. లక్షద్వీపులు మాల్దీవుల వివాదం చూద్దాం. జనవరి 5, 2024న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ లక్షద్వీపులను పర్యటించారు. శ్రీ నరేంద్ర మోడీ గారు లక్షద్వీపులను పర్యటించిన రోజు జనవరి 5. మీలోని సాహసీకుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేశారు. మీలోని సాహసికుడి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ నరేంద్ర మోదీ లక్షద్వీప్ సముద్రం నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు చేశారు. పై పోస్టుపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినటువంటి మాల్దీవుల మంత్రులు షివనా షరీఫ్ మజీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు భారతదేశానికి మరియు లక్షద్వీపులకు దక్షిణముఖంగా హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. మాల్దీవులు మనకు దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. 1966లో మాల్దీవులకు స్వాతంత్రం లభించింది. మాల్దీవుల సార్వభౌమత్వాన్ని గుర్తించిన మొదటి దేశం భారతదేశం. మాల్దీవుల రాజధాని మాలేలో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ను భారతదేశం కట్టించింది. 1988లో మాల్దీవుల రక్షణ కోసం భారతదేశం ఆపరేషన్ కాక్టస్ అనే సైనిక చర్యను చేపట్టింది. ఒక సాయుధ తిరుగుబాటు జరగగా దాన్ని అణచివేసేందుకు, మాల్దీవులను రక్షించేందుకు 1988లో ఆపరేషన్ కాక్టస్ అనే సైనిక చర్యను భారతదేశం చేపట్టింది. 2009 నుంచి భారత్ మాల్దీవులు ఈక్వేరిన్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ వచ్చాయి. 2009 సంవత్సరం నుంచి భారతదేశము మరియు మాల్దీవులు ఈక్వేరిన్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ వచ్చాయి. మాల్దీవుల జీడిపిలో 25% వాటా పర్యాటక రంగంది. మాల్దీవుల విస్తీర్ణం 348 చదరపు మైళ్ళు కాగా మొత్తం 1109 దీవులు మాల్దీవుల్లో ఉన్నాయి. 1109 దీవుల సముదాయమే మాల్దీవులు. దీని విస్తీర్ణం 348 చదరపు మైళ్ళు. నూతన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఇండియా అవుట్ అన్న నినాదం అందుకోవడంతో 2 దేశాల మధ్య సత్సంబంధాలకు ప్రతికూల సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆ దేశం యొక్క ప్రభుత్వం ఇటీవల ఒక వినతి భారతదేశానికి చేసింది. ఆ వినతి మేరకు $50 మిలియన్ల సహాయంని భారతదేశం మాల్దీవులకు ప్రకటించింది. అనగా అక్షరాల 417 కోట్ల ఇండియన్ రూపీస్. SBI ట్రెజరీ బిల్లుల రూపంలో 0% వడ్డీకి ఈ నిధులు మంజూరు చేసింది. ఇవి మాల్దీవుల మౌలిక వస్తువుల అభివృద్ధికి ఈ నిధులు ఉపకరిస్తాయి. ఇకపోతే లక్షద్వీపుల గురించి చూస్తే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు.
భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. రాజధాని కవరత్తి. ఈ కవరత్తి అన్న రాజధాని నగరం కన్ననూరు దీవుల్లో ఉంది. లక్షద్వీపుల్లోని కన్ననూరు దీవుల్లో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా 64,429 మంది. విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ఇవి కేరళ తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీపులు ఉన్నాయి. 8 నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాలకు 71 నుంచి 74 తూర్పు రేఖాంశాలకు మధ్య మాల్దీవులు ఉన్నాయి. లక్షద్వీపులు 36 దీవుల సముదాయం. ఇందులో 10 దీవుల్లో మాత్రమే జన సముదాయం కనిపిస్తుంది. జాతీయ రహదారులు లేని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. అరేబియా సముద్రంలో ఇవి ఉన్నాయి. ఇవి పగడపు దీవులు. దేశంలోనే అతిపెద్ద ప్రవాల దీవుల సముదాయం లక్షద్వీపులు. లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి మినకాయ దీవి. 4.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. మినకాయ దీవి లక్షద్వీపులకు దక్షిణంగా ఉంది. 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఈ దీవి మీదుగా పోతుంది. 8 డిగ్రీల ఛానల్ లక్షద్వీపులను మాల్దీవులను వేరు చేస్తుంది. అలాగే అగటి దీవుల్లో లక్షద్వీపుల్లోని అగటి దీవులు విమానాశ్రయం ఉంది. బంగారం దీవులు, అగటి దీవులు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. జనరహిత పిట్టి దీవిలో పేలాజికల్ పక్షుల ప్రజనన కేంద్రం ఇక్కడ ఉంది లక్షద్వీపుల్లో. ఇవి ఇక్కడ వరకు కొన్ని చూసారు కదా. ఇంకా ఉన్నాయి. PSLV C58 రాకెట్ ప్రయోగం, ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్, హౌతీ రెబల్స్, మయన్మార్ అంతర్యుద్ధం, ఇక తానే రసాయనాల ఫ్యాక్టరీ పేలుడు, 16 ఏళ్ళకి ఎవరెస్ట్ అధిరోహించిన కామ్య కార్తికేయన్, సార్వత్రిక ఎన్నికల యొక్క డేటా, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేపాల్ కొత్త లడాయి, దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం, ప్రపంచంలోని అతి పొడవైనటువంటి, అంటే ఇంకా చాలా ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవి నేను మీకు వీడియోలు అందించలేకపోతున్నాను. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్లో PDF నేను అందిస్తాను. ఈ PDF ఇంకా మిగిలిపోయిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం PDF నేను వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ క్రింద ఇస్తున్నాను. వాట్సాప్ గ్రూప్లో చేరుకోండి. నమస్తే అండి. ఇక్కడతో నేను వీడియోస్ ఆపుతున్నాను. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే కంటెంట్ మీరు సొంతంగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. ఇక్కడతో నేను వీడియోస్ ఆపిస్తున్నానండి. ఇంకా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చూసుకోండి ఓన్గా. ఇక్కడతో అయితే నేను డిప్యూటీ ఈవో వీడియోస్ ఆపుతున్నాను. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి PDFలు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను.